హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గుర్తు షేర్ చేయండి. మరొక వీడియోలకు ముందుకి ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుండి భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనం చూసుకుందాం. ఇది అఫీషియల్ న్యూస్ అండి. అఫీషియల్ వెబ్సైట్లోకి మనం డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ అండి, ఇది మెడికల్ నుండి రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండ్ ఇదిగోండి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్స్. ఇది అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ 17/8/2024 అంటే ఆగస్టు ఈ నెల 17/8/2024 నుండి రిలీజ్ కాబోతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 16/9/2024కి క్లోజింగ్ డేట్ అనేది అయిపోతుందండి. ఎండింగ్ డేటు అంటే సెప్టెంబర్ 16కి లాస్ట్ డేట్ అండి. 17/8 ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసినాము. అది చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆన్లైన్ ఫీజు మొత్తం చూసుకున్నట్టయితే 26/9/2024కి లాస్ట్ డేట్ అండి. అలాగే చూసుకున్నట్టే ఏ కేటగిరీలో ఎవరు ఎలిజిబిలిటీ, దానికి సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకుందాం సరిగా. అలాగే డిటెక్షన్ లెవెల్ 7 కేటగిరీ 7 అండి, 7th ప్లేసెస్. అలాగే నర్స్ సూపరింటెండెంట్ పోస్టెస్. ఇది పే స్కేల్ వచ్చి ఓవరాల్గా 44,900 అండి. చూసుకున్నట్టు వేకెన్సీలు ఉన్నాయంటే టోటల్ వేకెన్సీ వచ్చి 5. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజీ, స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ ఫిజియోకాలజీ, డెంటల్ హైజీన్స్, డయాలజిస్ట్ టెక్నిక్స్, అలాగే హెల్త్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, అలాగే ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2, ఆక్యుపేషన్ థెరపిస్ట్, క్యాత్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఫార్మాటిక్ ఎంట్రీ గ్రేడ్, అలాగే రేడియోగ్రాఫ్ ఎక్స్రే టెక్నిక్స్, అలాగే స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్టమిస్ట్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఫీల్డ్ వర్క్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 20 సబ్ నోటీస్ అండి. దాంట్లో సంబంధించి ఓవరాల్ ఎన్ని నోటిఫికేషన్ వచ్చినాయంటే 13,076 వేకెన్సీ రిలీజ్ అయినాయండి. ఓవరాల్గా ఇండియా వైజ్ మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారండి. ఈ మనము చూసుకున్న అఫీషియల్ వెబ్సైట్లో మీరు తర్వాత చూసుకోండి. దానికి సంబంధించి కింద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా దీంట్లో అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉందండి, 3 years ఇన్ బిహైండ్ ద. అలాగే వేకెన్సీ చూసుకుంటే 13,376 అండి. సారీ అండి, 1,376 వేకెన్సీ. ఇది అఫీషియల్గా నైట్ రిలీజ్ అయింది అప్లికేషన్. మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. ఎలిజిబిలిటీ కేటగిరీ అప్లై, ఇది ఆన్లైన్లో ప్రాసెస్ ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ద క్యాండిడేట్ విల్ బి అప్రూవ్డ్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ క్యాండిడేట్ అండి. అలాగే చూసుకుంటే మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. మెడికల్ క్యాండిడేట్ మస్ట్ ఎంజాయ్ దట్ ఫుల్ఫిల్ ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్. అంటే క్యాండిడేట్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్ అన్సూటబుల్ ఫర్ ద ఆప్టెడ్ పోస్ట్ షుల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్. అంటే మెడికల్ ఫీల్డ్ చేసిన వాళ్ళకి అయితే అర్హత ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు 1/1/2025 నాటికి అక్కడ ఇచ్చిన కేటగిరీ ప్రకారం అంటే 1/1/2025 నాటికి 18 సంవత్సరాలు నుండి అంటే ఏజ్ లిమిట్ 33 అట్లా ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఆర్ఆర్బీ కేటగిరీ, ఆర్ఆర్బీ నుండి రిలీజ్ అయింది. అలాగే డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. క్యాండిడేట్ విల్ బి ఆస్క్డ్ ద క్రియేట్ అన్ అకౌంట్. క్యాండిడేట్ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అడుగుతుంది. ఒకవేళ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకున్నట్లయితే మీరు అక్కడ అకౌంట్ ఆల్రెడీ అని చెప్తాగా దానికి క్లిక్ చేయగానే దాని డీటెయిల్స్కి వెళ్తుంది. ఆటోగా మనం చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే రోల్ నెంబర్ ఒకటి ఇస్తారండి. చూసుకుంటే ఒక్క నిమిషం అండి. చూసుకున్నట్టయితే దీనికి జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం, సారీ అండి, అదిగోండి ఈ వర్కింగ్ డేస్ హెల్పింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏమైనా ఎనీ ఇనిషియేషన్ ఉంటే ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 10 AM to 5 PM అండి. వర్కింగ్ డేస్లో ఇది పనిచేస్తుంది. ఫోన్ నెంబర్ మనకి ఎన్ని ఇబ్బంది ఉన్నా ఈ నెంబర్కి 959200కి ఫోన్ చేయొచ్చు. అలాగే చూసుకున్నట్టే మనకు స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ నుండి మనకి ఏ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి ప్లీజ్ నోట్ ద టేబుల్ అని మనకి చేశారు. ఒక నిమిషం అండి. చూసుకున్నట్టయితే ఫిజికల్ ఫిట్ ఇన్ రెస్పెక్టివ్ B1 గ్రేడ్ మెడికల్ స్టాండర్డ్ ప్రకారం ఈ నియర్ విజన్స్ అండి. అలాగే C1 ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. చూసుకున్నట్టు నేషనల్ సిటిజన్స్ ఎవరు అయితే సరిపోద్దంటే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ సిటిజన్ ఆఫ్ నేపాల్, ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఇచ్చారండి. టిబెట్ రిఫర్స్ టు కవర్ ఆర్ ద రిఫర్స్ అండి. ఒక్క నిమిషం అండి. చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనము
18 నుండి 33 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1992 నుండి, అలాగే ఓబీసీ వాళ్ళకి 1989, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1987 నుండి వీళ్ళకి అంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అట్లా ఉందండి ఏజ్ లిమిట్. చూసుకోండి ప్రతిదానికి. ఆడ మనం చూసుకున్నట్టయితే ఎవరికి ఎటు ఉందండి, ఇది ఒక కమ్యూనిటీ ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్. అది ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి 3 years అండి. అలాగే ఎక్స్ సర్వీస్ విత్ అట్లీస్ట్ 6 month కండిషన్ సర్వీస్ ఆఫ్టర్ అంటే 6 months కానీ చేసినా కానీ ఎక్స్ సర్వీస్ కింద వాళ్ళకి రిజర్వేషన్ 3 years అండి. అలాగే ఎక్స్ సర్వీస్ ఓబీసీ అంటే 6 years అండి. ఓబీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అయితే 8 years. చూసుకుని యాజ్ పర్ ఏజ్ రిలేషన్ ప్రకారము చూసుకుంటే మనకి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది చూసుకొని మెడికల్ స్టాండర్డ్లో అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే చూసుకున్నట్టయితే మనము కొంచెం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీజు కూడా దీనికి ఉందండి. ఎగ్జామ్ ఫీజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనము క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద రిక్వెస్ట్ మినిమం ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ సెన్స్ ఫర్ రికగ్నిషన్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. క్లోజింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16/9 వచ్చే నెల వరకు, సెప్టెంబర్ 16 లోపు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఇది మనకి దీన్ని బట్టి టెక్నికల్ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఈ లోపు అప్లై చేసుకొని ఇచ్చారండి ఆ ఎడ్యుకేషన్ చూసుకొని. అలాగే మన ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ విల్ హ్యావ్ టు పే ద ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ద కేటగిరీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ ద 500 rupees 500 rupees ఫీజు అండి. దీంట్లో మనము సిబిటి ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉందండి. ఈ సిబిటి ఎగ్జామ్ పోయినప్పుడు మనకి 400 రిటర్న్ వస్తుందని అడిచే డిబేటింగ్ బ్యాంక్ ఛార్జెస్ అండి. బ్యాంక్ ఛార్జెస్ మామూలుగా అయితే ఫీజు 100 రూపాయలు, వాళ్ళు 500 తీసుకొని మనకి మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళినప్పుడు మనకి రీఫండ్గా 400 వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా, అలాగే పీడబ్ల్యూ ఫీమేల్స్ కేటగిరీస్ మైనారిటీ అందరికీ 250 rupees అండి. వీళ్ళకైతే 250 rupees మళ్ళీ రిటర్న్ ఇస్తారండి. ఇక్కడ సారీ చూసుకున్నట్టు సారీ అండి. ఓన్లీ క్యాండిడేట్ హూ అటెండ్ ద సిబిటీ విల్ గెట్ రీఫండ్ దేర్ ఎగ్జామ్. ఇది ఇచ్చారు చూడండి. ఓన్లీ క్యాండిడేట్ హూ అటెండ్ ద సిబిటీ విల్ గెట్ ద రీఫండ్ దేర్ ఎగ్జామినేషన్ అండి. ఓకే అండి. అలాగే ఫీ పేమెంట్ ఆన్లైన్లో ఉంటుందండి. ఇది 26/9/2024 కల్లా అప్లికేషన్ అదే ఆన్లైన్ పేమెంట్ మొత్తం చూసుకొని వెరిఫై చేసుకోవచ్చు అండి. ఒక నిమిషం అదే చూసుకున్నట్టయితే మనము ఒక నిమిషం అండి. దీంట్లో దీనికి ఎట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, దానికి ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సిబిటీ ఎగ్జామ్ అండి. దీనికి 100 questions ఉంటాయండి. అలాగే ప్రొఫెషనల్ ఎబిలిటీలో 70 question ఉంటుంది, 70 marks. అలాగే జనరల్ అవేర్నెస్ 10 marks ఉండేది, 10 questions. 10 marks ఉంటే 10 questions. అలాగే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 10 marks. అలాగే జనరల్ సైన్స్ 10 marks. ఓవరాల్ చూస్తుంటే 100 marks కండి, 100 marks అంటే అలొకేట్ చేస్తారు. దీన్ని చూసుకున్నట్లయితే మనం సిబిటీ 1 ఎగ్జామ్, ఇది ఎగ్జామ్ డ్యూరింగ్ టైం వచ్చి 90 minutes అండి, 1.5 hour, 100 questions. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 120 minutes అండి. చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే అండి. యాజ్ ఫర్ షార్ట్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారం ఇది రిజర్వేషన్ కేటగిరీ. దాంట్లో 40% ఓబీసీ, ఎస్సీ వాళ్ళకి 30% వస్తుంది, చాలు. ఎస్టీ వాళ్ళకి 25%, పీడబ్ల్యూ వాళ్ళకి నాట్ ఇటు ఇచ్చారండి. కేటగిరీ చూసుకుంటే దాంట్లో రిజర్వేషన్ కేటగిరీ ఉందండి. వర్టికల్, హారిజంటల్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మనం పోయేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన సెలెక్ట్ అయినాక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లై చేసుకెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఫుల్ డీటెయిల్స్ ఉంది. మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్లు మన సికింద్రాబాద్, మన తెలుగు వారికి అయితే ఒక నిమిషం ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్తిగా ఇక్కడ ఇచ్చారండి. అఫీషియల్ వెబ్సైట్లో మీకు పెడితే కింద లింక్ మీరు చూసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనకి పే స్కేల్ అన్నీ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఓవరాల్గా సికింద్రాబాద్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే మనకి ఒక్క నిమిషం అండి, చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఫార్మాటిక్, మెడికల్, టెక్నికల్ క్వాలిఫికేషన్ అని కూడా పెట్టుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, ఇదిగోండి మన సికింద్రాబాద్ అండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండి. ఇక్కడ ఎక్కడే ఉన్నాయి. కేటగిరీ నెంబర్ 6 నుండి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 నుంచి సెంట్రల్, అది సికింద్రాబాద్ రైలు నుంచి మనకి ఇక్కడ చూసుకోండి సికింద్రాబాద్. అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, అలాగే ఫార్మసిస్టిక్ ఎంట్రైడ్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫ్, ఎక్స్రే టెక్నాలజీ, నర్సింగ్ సూపర్డెంట్. ఓవరాల్ చూసుకున్నట్లయితే అండర్ రిజర్వ్లో 46 పోస్టులు, ఎస్సీలో 4 పోస్టులు, ఎస్టీలో
7 పోస్టులు, అలాగే ఓబీసీలో 15 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు, ఓవరాల్ చూసుకున్నట్లయితే 79 పోస్టులు అండి. ఓవరాల్గా మన ఇండియా వైజ్ చూసుకున్నట్లయితే మన సికింద్రాబాద్ కేటగిరీ ఇచ్చిన ప్రకారం 79 వేకెన్సీ చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి, ఫ్రెండ్స్కి కూడా. అలాగే ఓవరాల్గా మీరు ఆల్ ఇండియా వైజ్ పార్టిసిపేట్ కూడా చేయొచ్చు, చేసి అప్లికేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వెయిట్ అండి, ఇలాంటి అప్డేట్ న్యూస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. అప్డేట్ న్యూస్తో మీ ముందుకి మరోసారికి వస్తాను. ఓకే అండి, అఫీషియల్ వెబ్సైట్ అండి. థ్యాంక్ యూ అండి.